ఇవాళ సీఎం రేవంత్ చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ. సాయంత్రం 6:05 ముహూర్తం. ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రానివారు తెలంగాణ ద్రోహులే, వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేడు తెలంగాణ సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిబంధనలు. ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ప్రభుత్వంపై పోరుకు వ్యూహాలతో సిద్ధమైన విపక్షాలు. ఉదయం 9 గంటలకు సీఎల్పీ సమావేశం. సీఎం రేవంత్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ. బీఆర్ఎస్ పాలనకు ఇందిరమ్మ పాలనకు తేడా ఉందన్న పొంగులేటి. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి. రైతులను దగా చేసి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడతామన్న కేటీఆర్. హైదరాబాద్ అభివృద్ధి మోదీతోనే సాధ్యం. వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీదేనన్న బండి సంజయ్. అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తప్పే. తాను చొరవ తీసుకోవడంతో వివాదం సద్దుమణిగిందన్న టీపీసీసీ చీఫ్. అంబరాన్నంటిన ప్రజాపాలన సంబురాలు. హుస్సేన్ సాగర్ పై అలరించిన ఎయిర్ షో. సూర్యకిరణ్ విమానాలతో ప్రత్యేక విన్యాసాలు. 6 నెలల్లోనే విద్యారంగాన్ని దిగజార్చారు. తల్లికి వందనం దగా అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం. నాపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. విశాఖ కంటైనర్లో డ్రగ్స్ లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్. టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే కేసులు, మేమిస్తే బుట్ట దాఖలు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అంబటి ఫైర్. కూటమి ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప అభివృద్ధి లేదు. పాఠశాలలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తణుకులోని తేతలిలో పశువధ కర్మాగారాన్ని వెంటనే నిలిపివేయాలి, లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్న కారుమూరి నాగేశ్వరరావు. సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపాటు. ఓటు బ్యాంకు కోసమే దళితులను వాడుకున్నారని ఆరోపణ. ఏలూరు జిల్లా కోయల్గూడలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. రాత్రిళ్లు భారీ వాహనాలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న దుండగులు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో యథేచ్ఛగా ఇసుక దందా. అక్రమ రవాణా ఆపాలని షార్ కాంట్రాక్టర్ను అడ్డుకున్న గ్రామస్తులు. కేబినెట్లో మాజీ మావోయిస్టులున్నారని బండి కీలక వ్యాఖ్యలు. ఆదివాసీ బిడ్డను అవమానిస్తున్నారంటూ మంత్రి సీతక్క ఆగ్రహం. హన్మకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు. హాజరైన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా ఆందోళన నర్సింగ్ విద్యా సంస్థలో ఆకస్మిక తనిఖీలు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి దామోదర. నాగర్ కర్నూలు జిల్లా నాగునూలు కస్తూర్బా హాస్టల్లో ఫుడ్ పాయిజన్. 3 విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. సూర్యాపేట జిల్లా బాజిరెడ్డిగూడెంలో దొడ్డి కుమరయ్య విగ్రహావిష్కరణ. పాల్గొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా దాడులు చేస్తున్నారు. ఆర్కేపురం బీజేపీ కార్పొరేటర్ భర్తపై బీఆర్ఎస్ నేత ఉషా ఆరోపణలు. తెలంగాణలో బీజేపీకి ప్రజా ఆదరణ లేదు. జేపీ నడ్డా సభ అటర్ఫ్లాప్ అయిందంటూ మధుయష్కి ఎద్దేవా. బీజేపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టర్ హనుమయ్యపై దాడి దారుణం. పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజ్లో క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద ఘటనపై చర్యలు. తొక్కిసలాట కేసులో 3 అరెస్ట్ చేసిన పోలీసులు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్యపై దాడి. మతోన్మాదులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి విభాగం డిమాండ్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో విలక్కి మహోత్సవం. అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం చేసిన భక్తులు. వరంగల్ జిల్లా ఎన్టీఆర్ నగర్లో రోడ్డెక్కిన మహిళలు. సయ్యద్ ఇంతియాజ్ మానసికంగా వేధిస్తున్నారంటూ ఆగ్రహం. పెద్దపల్లిలో సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్. డిసెంబర్ 20 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపు.
మెదక్ జిల్లా ఏడుపాయలలో పేకాట రాయుళ్ల అరెస్ట్ 11 మంది అరెస్ట్ 12 లక్షల విలువ గల కాయిన్స్ స్వాధీనం. విజయనగరం జిల్లా రేడిగిలో స్థానికుల ఆందోళన సంఖ్యల షుగర్ ఫ్యాక్టరీ వ్యర్థాలతో సమస్యగా ఉందని ఆవేదన. శ్రీకాకుళం జిల్లా శివసాగర్ బీచ్ లో పిక్నిక్ సందడి పర్యాటకులకు కనువిందు చేస్తున్న ఉద్దానం కొబ్బరి తోటలు. భారీ దొంగతనం కేసును ఛేదించిన మంచిర్యాల పోలీసులు 3 మహిళలు అరెస్ట్ 15,50,000 రికవరీ. నాగర్ కర్నూలు జిల్లా జొన్నల బోగుడులో వింత సంఘటన 2 కాళ్ల దూడకు జన్మనిచ్చిన గేదె ఆశ్చర్యపోయిన రైతు. వరంగల్ జిల్లా నర్సంపేటలో అయ్యప్ప స్వాముల పూజలు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు. మహారాష్ట్రలోని గ్వాలియర్లో భారీ అగ్ని ప్రమాదవశాత్తు ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. రైతుల చలో ఢిల్లీ పాదయాత్ర మళ్లీ వాయిదా ఇవాళ భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్నట్లు వెల్లడి. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయన్న ఎంవీఏ నేతలు ఆరోపణలను ఖండించిన డిప్యూటీ సీఎం షిండే. బీజేపీకి బి టీంలా ఎస్పీ వ్యవహరిస్తోంది. ఎంవీఏ నుంచి ఎస్పీ తప్పుకోవడంపై ఆదిత్య ఠాక్రే కౌంటర్. యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని తక్షణమే ఆపాలి, ఇరు దేశాలు శాంతిని నెలకొల్పాలని ట్రంప్ పిలుపు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అనుమానాస్పదంగా డ్రోన్ల సంచారం, యుఎఫ్ఓ తరహా డ్రోన్లని అనుమానాలు వ్యక్తం. అడిలైడ్ టెస్ట్లో భారత్ ఘోర ఓటమి 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు.